యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును. ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వ్రాయించబడినటువంటి యొక్క వచన భాగంలో తండ్రి అయినటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇశ్రాయేలైనటువంటి నా ప్రజలు అనేక సంవత్సరాలుగా దేవుని మాట వినక ప్రవక్తల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ విననల్లని వారిగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. అదే ఇశ్రాయేలీయులు ప్రారంభ దినాలలో ఐగుప్తు దేశములో కష్టములలో, ఇబ్బందులలో, ఇరుకులలో, బానిసత్వంలో ఉన్నప్పుడు వారు కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఈ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇబ్బందులను మేము ఎదుర్కోలేకపోతున్నాం, ఈ శ్రమలను మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ బానిస బ్రతుకు మేము బ్రతకలేకపోతున్నాం తండ్రి, మమ్మలను ఏది ఏమైనా ఈ బానిసత్వంలో నుండి, ఈ యొక్క ఐగుప్తు దేశము నుండి, ఈ కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ ఫరో చేతిలో నుండి మమ్మల్ని తప్పించయ్యని వారందరూ కూడా కన్నీరు గార్చి ప్రార్థించగా దేవుడు వారి యొక్క ప్రార్థనను విని కనికరించి దైవజనుడైన మోషేను వారికి నాయకుడిగా ఏర్పాటు చేసి దేవుడు వారిని ఐగుప్తు దేశానికి మోషేను పంపించి భయంకరమైనటువంటి బానిసత్వం నుండి, ఫరో చేతిలో నుండి, కఠినమైనటువంటి పరిస్థితుల నుండి ప్రియమైన వారలారా మరి దేవుడు తప్పించి విడిపించి మరి వారిని కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమములో మేలు పొందిన వెంటనే ఐగుప్తు దేశము బయటికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత నుండి మరి దేవుడు చేసినటువంటి మేలులన్నీ మర్చిపోయి వారు ఏ స్థితిలో దేవుడిని అడిగారో, ఏ స్థితిలో వారు కన్నీరు గార్చారో, ఏ స్థితిలో ఉండి వారు పైకొచ్చారో ఇవన్నీ మర్చిపోయి మరి అడుగడుగున దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. వారికి నాయకుడిగా ఉండి, సేవకుడుగా ఉండి, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండి నడిపించేటువంటి మోషేను కూడా అన్ని విధాలుగా తను చేసేటువంటి సేవ మీద, తను నడిపించేటువంటి నడిపింపు మీద, వారి యొక్క వ్యక్తిగత జీవితం మీద కూడా పిల్లరా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి వారు దేవుణ్ణి చాలా ఇబ్బంది పెట్టారు, దుఃఖపెట్టారు, సేవకుని బాధ పెట్టారు. పిల్లరా ఆ క్రమములో వారిని సరిచేయడానికి దేవుడు చాలాసార్లు వారిని శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. అనేక పర్యాయాల్లో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా నిలబడి వ్యతిరేకమైనటువంటి గ్రూపును తయారు చేసి వ్యతిరేకమైనటువంటి సంఘమును సమావేశాన్ని నిలబెట్టి మరి చాలాసార్లు దేవునికి గాయపరిచారు, బాధ పెట్టారు. అలాంటి సమయంలో దేవుడు వారిని క్రమపరచడానికి కొన్ని శోధనలు పంపించాడు, కొంతమందిని హతమార్చాడు. ఇన్ని ప్రక్రియలు జరిగినా వారిలో చాలా వరకు మార్పు రాలేదు. అయితే ప్రియులారా మరి కాలక్రమేణా వారి యొక్క కడుపును పుట్టినటువంటి బిడ్డలు వారి సంతానం అభివృద్ధి అయ్యే కొలది వారి యొక్క పూర్వీకులు జరిగించినట్లుగా దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చారు. అయితే దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా ఒకరిని కాక మరొకరిని పంపిస్తూ దేవుడు వారిలో ఒక మంచి ప్రవర్తన చూడాలనుకున్నప్పుడు దేవుని మాటకు లోబడి వారు చేసినటువంటి పాపాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని వారు సరిచేస్తున్న సందర్భంలో ఈ యొక్క యెషయా గ్రంథం 57:18లో ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ప్రజలు వారి ప్రవర్తనను సరి చేసుకున్నారు గనుక, వారు లోబడుతున్నారు గనుక ఇప్పుడు వారి ప్రవర్తనను చూసినటువంటి నేను, ఆయన అంటున్న ఒక అద్భుతమైన 3 విషయాలు ఏంటంటే, నేను వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో ఎవరైతే దుఃఖించుచున్నారో వారిని వాదారుస్తాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేసి పరిశీలన చేసినట్లయితే మరి సాధారణంగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము నేటి దినం ప్రతి ఒక్కరూ కూడా కావాలని కోరుకునేది ఏంటంటే స్వస్థత. ఎందుకనంటే పైకి బాగా కనబడుతున్నప్పటికీ, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నప్పటికీ,
ఏదో ఒక విధమైనటువంటి బలహీనత, అనారోగ్యము, అస్వస్థత మనిషిని లేదా మనలను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూనే ఉంది. మరికొంతమంది చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే నడుస్తూ నడుస్తూ మరణించే వాళ్ళు కూడా నేటి దినం మనం చూస్తూ ఉన్నాం. ఆ బయటకు వచ్చినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అన్ని విధాలుగా బాగున్నట్లుగా, చక్కగా ఉన్నట్లుగా మనము తిరుగుతూ ఉన్నాం, కనబడుతున్నాం. కానీ చెప్పుకోలేని బాధలు, ఒకవేళ పగలంతా తిరిగిన రాత్రంతా అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు నేటి దినం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అని అంటే, కొన్ని బలహీనతలు మందుల వల్ల తగ్గేవి ఉన్నాయి, కొన్ని బలహీనతలు, కొన్ని అనారోగ్యములు డాక్టర్ల వల్ల నయమయ్యేవి ఉన్నాయి. కానీ వారి చేతికి అందనివి, మందుల వల్ల కాని వాటిని తండ్రి అయినటువంటి దేవుడు సహాయం చేసి స్వస్థపరిచేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేటి దినం ప్రియులారా, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మన జీవితములలో కూడా, మన యొక్క కుటుంబ సభ్యులలో అనేక మంది విషయంలో డాక్టర్లు లాభం లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, లాభం లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, తీసుకెళ్ళిపోండి ఇక బ్రతకరు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో ఆ బిడ్డలను తీసుకొచ్చి, వారిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి కనిపెట్టి విశ్వాసముతో ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థత పొందిన వారు ఈ స్థలంలో ఉన్నారు. వాటిని బట్టి మనం జీవంగల దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం ప్రియమైనటువంటి స్నేహితులారా. అయితే ఈ రోజుకి కూడా కొన్ని బలహీనతలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. మందులు వాడలేక, హాస్పిటల్కి తిరగలేక, ఇక బాధను తట్టుకోలేక చనిపోవాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మందులు వాడలేక విసిగిపోయి ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఇక నా జీవితం మంచానికే పరిమితం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు స్వస్థపరిస్తే శాశ్వతమైన స్వస్థత కలుగుద్ది, సంపూర్ణమైనటువంటి విడుదల కలుగుద్ది. ఈరోజు ఆయన స్వస్థపరచాలని కోరుకుంటున్నాం. కానీ ఎందుకు మనం అనుకున్నట్లుగా స్వస్థతలు కరగడం లేదు? అలాగే రెండవది ప్రియులారా, మనము మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉన్నాం, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఇదిగో నా యొక్క జీవిత విధానం అనగా నా లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలి, నా భవిష్యత్తు ఇలాగుండాలి, నాకు ఇలాంటి భర్త కావాలి, నాకు ఇలాంటి భార్య ఉండాలి, నాకు ఇలాంటి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు ఈ విధంగా చక్కగా చదువుకొని వారు ఉన్నత స్థితిలో ఉండాలి, నాకంటూ ఇలాంటి సుందరమైన ఇల్లు కావాలి, నాకంటూ అవసరతల కొరకు ఈ యొక్క వాహనం కావాలి, బండి కావాలి, కారు కావాలి, లేకపోతే నేనే ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, ఇదిగో నేను దేవుని సేవకులకు సహకారిగా ఉండాలి, పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తులై ఉండాలి. పిల్లలు, ఎందుకంటే మన యొక్క జీవితంలో మనము కొన్ని కలలు కంటూ ఉన్నాం. మన జీవితం ఈ విధంగా నడిపించబడాలని కోరుకుంటూ ఉన్నాం, ఆత్మీయంగా సాగాలని ఆశపడుతూ ఉన్నాం, దైవికంగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాం, ఈరోజు దేవుని కొరకు వాడబడే సాధనంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరగాలంటే ప్రియులారా, దేవుని యొక్క నడిపింపు చాలా అవసరం. ఎందుకనంటే మన ఆలోచన ఈరోజు తాత్కాలికంగా స్వల్పమైనటువంటి పరిస్థితులను జరిగించేదానిగా ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడును రాబోయే రోజుల్లో కూడా ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనము ఈరోజు అవసరం తీరితే సరిపోద్ది అనుకుంటాం, రేపు గడిస్తే సరిపోద్ది అనుకుంటాం, కానీ దేవుని ఆలోచన మన భవిష్యత్తుకు సరిపడే విధంగా ఆయన ఆలోచనలు ఉంటాయి. కనుక ఆయన నడిపిస్తే, ఆయన చేత నడిపించబడితే మన ఆలోచనలకు, మన ఉద్దేశాలకు దేవుని యొక్క సహాయము మనకు తోడుగా ఉంటే ఈరోజు ఊహించిన మంచి జీవితము కంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో మనము నడిపించబడతాం. ఈ అద్భుతమైనటువంటి నడిపింపు ఈరోజు కావాలని కోరుకుంటున్నాం. మూడవది ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు దుఃఖము ప్రతి కుటుంబంలో కూడా దుఃఖము ఉంటూ ఉంది. ఈరోజు దుఃఖపడుతున్న వారు కనబడుతూ ఉన్నారు. పైకి చక్కగా ఉంటున్నట్టుగా కనిపించిన ఈరోజు అనేకమైనటువంటి కారణాలు దుఃఖంలోనికి తీసుకుని వెళుతున్నాయి. కుటుంబ పరిస్థితుల్లో భర్త పరిస్థితి బాగోకపోవడం వల్ల, చెడు అలవాట్లకు లోనైపోయి, బానిసైపోయి, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసి, ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ గుల్ల చేసుకొని
కుటుంబం సర్వనాశనం పెట్టి రోడ్డున పడేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంతమంది ఆ భర్తలు ఆ భార్యల కొరకు బాధపడేవారు ఉన్నారు. భర్తకు లోబడకపోవడం, భర్తకు సహకరించేవారిగా ఉండకపోవడం, పిల్లల్ని బాధ్యతగా చూసుకునేటువంటి తల్లిగా ఉండకపోవడం, ఈరోజు అత్తమామలను తల్లిదండ్రులను ప్రేమించేటువంటి ఒక స్త్రీగా ఉండకపోవడం, ఈరోజు అటువంటి సందర్భాలు కూడా కుటుంబంలో ఉంటూ ఉన్నాయి. పిల్లరా, ఈరోజు భర్త భార్యలు ఒక ఆత్మీయంగా అద్భుతంగా ప్రేమగా కలిసి జీవిస్తే వారికి తగినటువంటి పిల్లలు కాకపోవడం, వారు బాల్యదశలో చిన్నప్పుడు చక్కగా ఉన్నప్పటికీ వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, వారు చదువుతూ ఉన్నప్పుడు ఆ లోక స్నేహాల వలననో లేకపోతే కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం వలననో వారి యొక్క ఆ మంచి మంచి లక్షణాలన్నీ పోయి చెడలవాట్లకు బానిసలైపోవడం, తల్లిదండ్రులను ఎదిరించేయడం, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం, భక్తి జీవితంలో బలహీనులైపోవడం, భక్తిహీనులుగా మారిపోవడం ఈరోజు కుటుంబంలో ప్రధానమైనటువంటి సమస్యగా బిడ్డలే నిలవడం ఈరోజు కొన్ని కుటుంబాలను దుఃఖంలోనికి తీసుకుని వెళుతూ ఉంది. పిల్లారా, కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లో బాగోకపోవడం, లేదా అనుకున్నవేది కలిసి రాకపోవడం, అడుగు పెడుతున్న ప్రతి చోట ఆ బంగారం కూడా మట్టిగా మారిపోవడం, ఆర్థిక రుణ సమస్యలు మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, ఈరోజు కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, శాంతి సమాధానం లేకుండా కుటుంబం అంతా గందరగోళం అయిపోవడం, ఈ పరిస్థితులు నేటి దినం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల వల్ల ఈరోజు అనేక మంది కుమిలిపోతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. ఈరోజు వాటికి శాశ్వత పరిష్కారం ఎక్కడ ఉంది అనంటే జీవం కలిగిన దేవుడి దగ్గర ఉంది. ఆయన ఆధారిస్తే అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. మరలా నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా చేయగలడు. నీవు దుఃఖపడకుండా ఆ దుఃఖమును శాశ్వతంగా ఆనందముగా సంతోషముగా మార్చివేయగలడు.